ఆడేం చేస్తున్నా ఆడేం చేస్తున్నాను అసలు మౌని ఇట్లాంటి మాటలు బస్సులు తీసుకోని చెప్తున్నా. చెప్పండి ఇప్పుడు ఏమంటావు? ఈ పార్కులలో ఏముందని అంతగానో ఇక్కడికి వస్తున్నాడు. చెప్పు. చేసి మాట్లాడలే పిల్ల, చేసి మాట్లాడలే. 100% వీడు మంచోడు అన్న దృష్టిలో, కానీ మనకి నా మొట్ట ముడిపిండి కానీ వాడు చేసినా కదా, నాకు ఏడుపు వచ్చింది, ఏడ్చిన. మా ఫ్రెండ్ వచ్చింది. ఏం మాట్లాడాలక్క? పెళ్లి చేసుకుంటే పోయి నాకొద్దు, వాడు కావాలక్క. చెప్పురా కొట్టకే అమ్మడి దగ్గర పోయి మాట్లాడదామా? అన్న అట్ట అనుకుంటా స్ట్రైట్ రావణ్ కూడా ఏమో నాకు తెలియదు. పొన్న నేను పడుకొని లేచినప్పటి నుంచి కనిపిస్తలేడు అన్న వాడు. చెప్పలేదా? చెప్పలేడు. ఏమి ఎందుకు ఏం చూసిరా దెబ్బ తాకుతుంది. ఏమో మళ్ళా తెలియదు. కాదు నువ్వు ఇంతగానో అనుమానిస్తున్నావు. అనుమానం కాదక్క, అది ప్రేమ అక్క. అనుమానం అంటే నేను ఏడికని చెప్పను. నీకేం అర్థమైతలేదు అక్క. వాడు పోతే నేను వాడినందుకు చూస్తున్నావు. ఎవరిని? నా దగ్గర జీపీఎస్ ఉంది. అమ్మా ఆడేం చేస్తున్నా ఆడేం చేస్తున్నాను అసలు పార్క్ దగ్గర ఏం చేస్తున్నా? సరదాగా పోవచ్చు మౌని, అన్నిటికీ డౌట్ పడితే ఎట్లా చెప్పు. డౌట్ నువ్వు ఇట్లా డౌట్ పడినే అట్లా అయిపోయింది మౌని. ఒక అక్కతో పోయినా డౌటే, పార్కి పోయినా డౌటేనా అక్క? ఎప్పుడు పోనేది? అరే వాడికి బ్రేకప్ అయింది, వాటికి ఆడిపోయినాక నేను కూల్గా ఉంటాడు కదా. సరే మీరు ఇంత అంటారు కదా, సరే నాదే తప్పు అంటారు అక్క. అన్న పంచాయతీలు ఏందన్న అసలు? అమ్ము నన్నుగా అన్న, మళ్ళీ మా తమ్ముడు ఏం తప్పు చేయడం నువ్వే చెప్పినావు. పోదాం కదా, మంచోడు అక్క. మొన్న కరీమన్న దగ్గరనే దొరికిపోయాడు మంచోడని. ఏ మౌని ఇట్లాంటి మాటలు బస్సులు తీసుకోని చెప్తున్నా. తీసుకెళ్ళి జస్ట్ సారీ అన్న. కొట్లాడలేదు దాడు, ఏం చేసుకున్నా నేను కొట్లాడన్నా, అడుగుతా ఒక మాట అడుగుతా అంతే. అయినా పార్క్ ఇప్పుడేం పని ఇంత ఎండాలి ఆడికి? సరదాగా పోవచ్చు. సరదాగా అయ్యో ఇంట్లో పని చెట్లు ఉన్నాయి, ఆడికి పోదాం. పక్క నుండి నాకు లవర్ గా అన్న, నాకు నేను వదులుకోలేగా అన్న, వాడు వదిలితే ఎట్లా మాట్లాడుతున్నావు? ఇగో వాడికి నువ్వు ఇంత అనుమానిస్తున్నావు కాబట్టి వాడిని వదిలేసేసిండు, అంతకు మించి ఏం రీజన్ లేదురా. నేనేం అనుమానిస్తలేను అక్క. మంచోడనే కదా నాకు లైఫ్ పార్ట్నర్ ఉంటాడనే కదా లవ్ చేసినా. సడన్ గా బ్రేకప్ చెప్తే ఎట్లా అన్న? నువ్వు చేసే చేష్టాలు అట్టున్నాయి. వదిలేసేమో ఇంకా కాదు, నువ్వు మేకప్ వేసుకుందామని పోయినావు. నా ముఖానికి ఎందుకన్నా ఇప్పుడు వాళ్ళు? మరి ఇప్పుడు వాడి పేరు ఎందుకు ఎత్తిరు? గమ్మున పోదాం కదా అన్న. ఏడ్చేస్తాటుంది ఇన్ని. పోదాంపా. ఎప్పుడు నాతోనే అయితే పంచాయతీలన్నీ అంటే నేను కాళ్ళ కూర్చున్నప్పుడే బాధ చెప్పుకుందామన్నా అజ్జన లేడు, అన్న నాతో ఉండడు. ఏం చెప్పాలో అర్థమైతే లేదు. అన్న పార్టీకి అన్న ఉంటాడు.
అన్న కొంత పనులు ఉంటాయి 100 పనులు అయినా సరే అన్న ఒక మాట మళ్ళా మళ్ళీ ఇడికి వచ్చిండా అదే చెప్తున్నా పార్క్ ఏం చేస్తున్నాడు అనేసి చెప్పండి ఇప్పుడు ఏమంటావు ఈ పార్కులలో ఏముందని అంతగానో ఇక్కడికి వస్తున్నాడు అంటే బండి ఎవరు కూడా స్ట్రెస్ ఫీల్ ఉంటుంది బండి అనుకోవద్దు మరి నేను పోతాను నన్ను ఎందుకు పంపరన్నా వాడు మగపిల్లడు నీకాని తేడు ఉంది కదా అదేగో అదేగో చెప్పు చెప్పురా చూడనా చెప్పు చెప్పు కొడుతుంది ఆపానా మళ్ళీ కొడుతున్నాను ఇదేందన్నా మాస్క్ ఎంతమంది ఫ్రెండ్స్ వీడికి ఎందుకు వస్తున్నారా నా బండి ఎందుకు తీసుకుపోయినారా అన్న అడిగినా ఇచ్చినావు కదా నన్ను ఇచ్చినప్పుడు నా బండి నువ్వు ఏం తీసుకుపోతున్నావు ఎవరైనా బట్టలు చింపుతున్నావు ఆ బట్టలు చింపుతున్నావు ఎవరితో తీసుకురావాలి సపరేట్ ఎందుకు ఇచ్చింది ఎవరితో ఎందుకు కొడుతున్నారా మీరు ఎందుకు వదులమని నేను కూడా బట్టలు మొత్తం చింపేసింది చెప్పు ఎందుకు బట్టలు ఎందుకన్నా ఇది అయినాక మొగడా అన్నవి అసలు ఒక మాట వచ్చి అడిగినావా పిల్ల ఎవరా నువ్వు అడిగినావా కొట్టుడేందా మళ్ళీ పిల్ల ఎవరు కొట్టుడేందా మళ్ళీ మరి ఆ రోజు ఏం చేసినావు తేజ గారితో దొరికినప్పుడు ఏం చేసినావు అన్న పిలిచి వెళ్తూ ఏం చేసినావు ఎప్పుడు కొట్టినా నేను వాడు క్యూట్ గా అడిగింది కాబట్టి తీసుకోపోయినా అప్పుడే కొట్టినా మరి ఈ పిల్ల చెయ్యేసి మాట్లాడలే పిల్ల చెయ్యేసి మాట్లాడలే ఫ్రెండ్ నీకు ఫ్రెండ్ కి ఇట్లా చేసి అన్నకి అనుమానం పెట్టినాడు ఎందుకు అనుమానం ఇష్టం అక్క నా లైఫ్ ఇష్టం నా లైఫ్ మరి ఆమె లైఫ్ ఏం చేస్తావు దాని లైఫ్ ఏం చేస్తావు బ్రేకప్ చెప్పి ఈ పిల్ల కోసమా ఈ పిల్ల కోసమా చెప్పు రావాలి ఏంది అసలు రావాలి అజ్జలు పట్టించుకోడన్నా ఎందుకంటే వీడు మంచోడు అనుకుంటున్నా అన్న 100% వీడు మంచోడు అన్న దృష్టిలో కానీ మనకి నా మొట్ట ముడిపిండి కానీ వాడు చెప్పు న్యూస్ లవ్ చేసినావుగా అంటే హలో బెస్ట్ ఫ్రెండ్ అంటే మీరు ఏమంతా తీసుకోకండి అందరూ ఒకటే మాట్లాడు పర్సనల్ ఏం మాట్లాడు పర్సనల్ నీతి నాకు పర్సనల్ ఏం లేదు నీకు అసలు ఈ పిల్లలు ఎందుకు వదిలేసిన రీజన్ నీకు ఉందా కనీసం నేను అన్నతో మాట్లాడుతున్నాను అజయ్ అన్నతో మాట్లాడుకో మరి ఆమె లైఫ్ ఎట్లా మరి ఇప్పుడు ఆమె లైఫ్ అంటే నాకు కూడా ఉంటది కదా లైఫ్ ఒకటే నేను టార్చర్ చేస్తాను నాకు గాండుగా అనువారా ఎందుకన్నా సూసైడ్ చేసుకుంటా అది చేసుకుంటా గాండుగా అనువా నేను సూసైడ్ ఏం అనలేదు పిల్ల నాకు కూడా బాధ ఉంటది కదా లవ్ చేసినా కదా నాకు ఏడుపు వచ్చింది ఏడ్చిన మా ఫ్రెండ్ వచ్చింది బెస్ట్ ఫ్రెండ్ అంటే అట్లా అనుకోరు కదా ఎవరు అంటే వచ్చిన ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చిన వీని కోసం నీకు గుర్తుందారా అసలు ఎందుకు వదిలేసిండు అర్థమైతలేదు నాకన్నా అట్లంగా ఉందని వదిలేసిండు లేకపోతే ఏం చేసిండు అందం గురించి ఆలోచిస్తున్నది ఎప్పుడు వదిలేస్తున్నాను నేను అందం ఆ పిల్ల అంత ఏడుస్తుంటే నువ్వేమో అట్లా మాట్లాడుతున్నావు అసలు సిగ్గుందారా నీకు శరం ఉందారా రేపు లవ్ చేస్తే రేపటి దిన మేడ తిరగాలి ఆగు బ్రేకప్ చెప్పి మూవ్ ఆన్ అయితే నువ్వు నేను అవ్వలేదు కాదురా నీ మొగలంతా నీ గురించి వాళ్ళ డాడీతో వచ్చినారా లేదా మరి ఏంది అమ్మలు వచ్చినప్పుడు రేపటి దినం నీతో పానిపూరి తిన్నాను పోతా ఏమంటది లేకపోతే నా సొంత అక్కలు వస్తారు మా మమ్మీతో వెళ్తా మా చుట్టాలు వస్తారు వాళ్ళతో సరే ఈమెతోని ఆయన పెట్టే అవసరం నీకు పెట్టలేనక్క ఇట్లా అంటే ఎవరికన్నా డౌట్ వస్తుందా పిలుస్తాడు కదా మళ్ళీ అందులోకైనా నువ్వు ఏం మనిషి లైట్ తీసుకోవాలి పట్టించుకోకు ఏం కదా ఎందుకింత ఏడుస్తున్నామో నీ గలీజ్ ఎందుకు చేస్తున్నాను అలా పిల్ల ఏమో అనుకుంటుందా ఈడికి తీసుకొచ్చిన బట్టలు చింపేసి ఆమె ఏడుస్తుంది వదిలేసే చూసినా వదిలేసేసారు కదా వెళ్ళిపోదాం మనం కావాలని
చెప్పురా బట్టలు గలీజ్ అయితే గలీజ్ అయితే గలీజ్ అయితే చెప్పురా కొట్టకే ఇందులో తమాషాలు చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి ఈడ? అసలు ఏందన్నా నడు రహమాన్ పెళ్లి చేసుకుంటా అన్న ఏం చేయాలక్క నేను? నిన్ను కూడా పెళ్లి చేసుకోవడం నేను చేసుకో నడు రహమాన్ గుట్టాలి ఏడికి నువ్వు అరిస్తే ఎవడు భయపడాడు కాదు ఏం లేదు అసలు మళ్ళా ఎవడు భయపడాడు చేతులు మళ్ళీ మొన్నటిదాకా భయపడ్డావరా భయపడుతున్నా బానిస ఆమె కోసమా ఆమె కోసం బ్రేకప్ ఎవరు చెప్పి నేను చెప్పినా బ్రేకప్ వాడు కూడా చెప్పిండు నేను ఇంకా లవ్ ఉంది నా సైడ్ కాలే వాడి సైడ్ అయింది అర్థమవుతుందా వదులుమోని కాలర్ వదిలే చూడాలా గలీజ్ ఏం మాట్లాడాలక్క పెళ్లి చేసుకుంటే పోయి నాకు వద్దు వాడు కావాలక్క ఆమె ఏందక్క అసలు నాకు అర్థమైతలేదు తమాషాలు చేస్తున్నావు కూడా పనికి ఏమి వచ్చింది వీడు వచ్చిండు తమాషాలు చేస్తున్నావు ఈడ? తమాషాలు ఏడా చేస్తున్నాడు అడిగో నా life అడిగో ఆడితో మాట్లాడుకో ఏందన్నా ఆమె పట్టుకోవడం వల్ల నేను ఉన్నానన్న నేను టెన్షన్ ఉన్నాను. అసలు ఏందన్నా నా లైఫ్ పెట్టిపోతుంది అసలు అర్థమైతలేదు వాళ్ళ కోసం మా తల్లిదండ్రులు వదులుకొని వచ్చినాను నేను. ఇజ్జత్ మొత్తం పోతుందిరా భయ్. నీ బ్రేకప్ అయిందనే చచ్చిపోతా అంటే నేను కోసం మా parents వదులుకొని వచ్చిన అర్థమవుతుందా? ఇజ్జత్ పోతుందిరా రావాలి. సిగ్గు లేదా నా బట్టలు ఎట్లా తీసుకురా? నువ్వు ఏంది గలీజ్ అప్పుడు వాళ్ళ కోసం నేను ఏడిపోవాలక్క, వాడు వదిలేసి నేను ఏడిపోవాలక్క నేను. ఇంటి కోడలు కూడా ముఖం లేదక్క, వీడి కోసం నేను అమ్మ నాన్నని వదులుకొని వీడు కావాలని వచ్చిన. ఉండను అక్క నేను. తమ్ముడి దగ్గర పోయి మాట్లాడదామా పిచ్చిరాను పిల్లలే ఏం చేస్తారు ఇద్దరికి ఇద్దరు అసలే నువ్వు లేపుతా మౌని ఏం కాదు వాళ్ళు లేకపోతే బతకలేవా చచ్చిపోతే ఏమో అసలే ఏ మింట